హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ నడిసంద్రంలో ఓ బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సముద్ర జలాల్లోనే బోటు కాలిపోయింది. పూడిమడికి సమీపంలోని జలాల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా బోట్లో ఉన్న మత్స్యకారులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వారు మరో బోటులో ఎలాంటి గాయాలు లేకుండా ఒడ్డుకు చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నడి సముద్రంలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోటుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎవరైనా ఉన్నారా ఆ బోట్లో? సిద్ధు, యథావిధిగా తమ కార్యకలాపాల్లో భాగంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు బోటులో వెళ్లడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో అంటే సుమారు ఒక 2-3 నెలల వ్యవధిలో కూడా సుమారు 4 నుంచి 5 ఘటనలు ఈ విధంగా చోటు చేసుకున్నాయి. నడి సముద్రంలో పూర్తిగా కూడా మత్స్యకారులు వేట కోసం వెళ్తున్న క్రమంలో ఆ బోటులు దగ్ధమైపోతున్నాయి. అయితే ఆ సమయానికి ప్రమాదవశాత్తు ఆ ప్రమాదం జరిగినప్పటికీ వెంటనే దగ్గరలో కొంతమంది కోస్ట్ గార్డులు అందుబాటులో ఉండడం కావచ్చు, లేకపోతే మరికొన్ని మరో బోట్లు వేట కోసం వెళ్ళిన వారు కావచ్చు, ఆ మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కూడా సేమ్ అదే విధంగా జరిగింది. ఈ ఘటన పూడిమడక వద్ద చోటు చేసుకుంది. అయితే పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలను మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. నడి సంద్రంలో ఒక బోటు ఈ విధంగా దగ్ధమైపోతాయి. సాధారణంగా ఒక రోడ్డు ప్రమాదం జరిగినప్పుడే కొన్ని ప్రదేశాలలో నిర్మానుష ప్రాంతాలలో ఎవరో కనిపించరు. అలాంటి నడి సముద్రంలో ఈ విధంగా ప్రమాదం జరగడంతో మత్స్యకారులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే స్థానికంగా కొంచెం అక్కడ దగ్గరలోనే కొన్ని బోట్లు అందుబాటులో ఉండడంతో వారు ఈ ప్రమాదాన్ని గమనించి అక్కడికి వచ్చి ఆ మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకుని వచ్చారు. కానీ లక్షల రూపాయలు విలువ చేసే బోటు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. నది సముద్రంలో ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అయితే ముఖ్యంగా కొంతవరకు ఇంజన్ లో నుంచి ఆ మంటలు చెలరేగడంతో ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఇవి వంట సామాగ్రి అంటే మత్స్యకారులు పూర్తిగా వేటకు వెళ్ళడానికి కేవలం ఒక రోజులో వెళ్లి వచ్చేయడం కాకుండా రోజుల తరబడి కూడా వేటకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు ఆ వంట కార్యక్రమాలు ఏవైతే వంట వండుకోవడానికి ఫుడ్ కోసం తీసుకెళ్తున్న గ్రోసరీస్ లో భాగంగా కొన్ని గ్యాస్ సిలిండర్స్ కూడా తీసుకెళ్తారు. అందులో వంట కూడా చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో కొన్నిసార్లు గ్యాస్ లీక్ అయ్యి కూడా కొన్నిసారి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై పూడిమడకు జరిగిన ప్రమాదంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలియజేశారు. పూడిమడక అదేవిధంగా మరో విశాఖపట్నంలో కొన్నిసార్లు ఒడ్డుకు చేరుకునే సమయంలో కొద్దిపాటి దూరంలో ఉన్నప్పుడే ఆ 200 నాటికల దూరంలో కావచ్చు, అలాంటి దగ్గరలో ఉన్న సమయంలో కూడా కొన్నిసార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ సముద్రంలో జరుగుతున్న ప్రమాదాలపై మరోవైపు మత్స్యకారులు ఈ విధంగా తమ పట్టకోటి కోసం ఈ విధంగా మత్స్య సంపదను సంపాదించుకుంటూ లోపలికి సముద్రం సమయంలో ఈ బోటు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఆ బోటులో పూర్తిగా కూడా వారి సామాగ్రి కావచ్చు, బోటు కూడా వారి జీవన ఆధారమైన బోటు కూడా పూర్తిగా దగ్ధమైపోవడంతో ఆ బోటుకు సంబంధించి నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచి కావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న అంశంపై ఎప్పటికప్పుడు అధికారులు మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఓకే నరేష్.